రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల కారణంగా రైతు కూలీల ఆత్మహత్యలు మరణాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. 2024తో పోలిస్తే గతేడాది రాష్ట్రంలో రైతు కూలీల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ రైతులకు వ్యవసాయాన్ని పండగలా మారిస్తే దానికి భిన్నంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తుందని ఆక్షేపించారు. ఇందుకు నిదర్శనమే పెరుగుతున్న అన్నదాతల బలవన్మరణాలని కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నివేదిక ఈరోజు ప్రచురించడం జరిగింది. ఆ పోలీసులు వెల్లడించినటువంటి నివేదికలో 2025 సంవత్సరానికి సంబంధించి 2865 మంది రైతు కూలీలు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అంటే దాదాపుగా 2024 సంవత్సరంతో పోలిస్తే 5% అంటే 4.8% ఇది అధికంగా ఆత్మహత్యలు నమోదు కావడం అనేటువంటిది ఇది రైతాంగాన్ని కానీ సమాజాన్ని కానీ కలవరపాటుకు గురి చేసేటువంటి ఆ పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఉద్యానవన పంటలకు లేవు, వ్యవసాయ పంటలకు లేవు. ఈరోజు వాటికి సంబంధించినటువంటి వాటిలో వాణిజ్య పంటలకి ఎక్కడా కూడా రైతులకు సంబంధించి వరి కానీ, శనగ కానీ, టమాటా కానీ, ఉల్లి కానీ, మామిడి కానీ, అరటి కానీ, కోకో కానీ, పొగాకు కానీ ఎక్కడా కూడా ఏ పంటకి కూడా నిమ్మ కానీ ఎక్కడ ఏ పంటకి కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతులు అన్ని విధాలు కూడా ఇబ్బంది పడేటువంటి ఏర్పడింది. మీరు ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పంటల కొనుగోలు కేంద్రాలు అని చెప్పి హడావిడి చేయడం తప్ప ఎక్కడా కూడా వాటికి సంబంధించి మీరు కేవలం ప్రకటనలకు పరిమితం అవుతున్నారు తప్ప రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఆ చిత్తశుద్ధి మీకు లోపించింది. కాబట్టే ఒక్కరోజు కూడా రైతులకు సంబంధించినటువంటి విధానాల మీద వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది, రైతులు ఎందుకు ఇంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అనేటువంటిది మీ ప్రభుత్వంలో మీ పోలీసు శాఖ ఇచ్చినటువంటి నివేదిక మీద కూడా మీరు సమీక్షించుకోవడం లేదు. అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సరే మాకేం పర్వాలేదు, మేము పట్టనట్లుగా వ్యవహరిస్తామన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించి రైతుల ఆత్మహత్య వైపు మొగ్గు చూపుతున్నా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని గాలి కొదిలేసి ఈరోజు వ్యవసాయం పట్ల మీకున్నటువంటి ఏకభావం, వ్యతిరేక భావం, నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడి పెట్టి చంద్రబాబు నాయుడు ఆ రోజు రైతుల్ని సంబంధించి సరిగ్గా విద్యుత్ కూడా ఇవ్వకుండా 2014, 2019 మధ్య 8,845 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ 8,845 కోట్ల రూపాయలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో పెట్టినటువంటి బకాయిలను చెల్లించి మరలా ఉచిత విద్యుత్ కింద సబ్సిడీ కింద 43,744 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వడం జరిగింది. అనేక రకాలైనటువంటి వకాలతులకు సంబంధించినటువంటి విద్యుత్ ఫీడర్లు, వాటికి సంబంధించినటువంటి ఆ ఫీడర్ల సామర్థ్యం పెంచడం, విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం, వాటితో పాటు మత్స్యకార భరోసా ఇవ్వడం, మత్స్యకారులకు సంబంధించినటువంటి డీజిల్ సబ్సిడీ ఇవ్వడం, అక్వాకు సంబంధించినటువంటి ఏదైతే 1.5 రూపాయలు ఉన్నాడో 1.5 రూపాయకి ఇవ్వడం, రైతులకు సంబంధించి ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ ఇవ్వడం, ఈరోజు సూక్ష్మ సేద్యానికి సంబంధించి కానీ పండ్ల తోటల అభివృద్ధికి సంబంధించి కానీ ఇతోధికంగా సహాయం అందించడం, వైఎస్ఆర్ 0 పంట వడ్డీ రుణాలు ఇవ్వడం, విత్తన సబ్సిడీ ఇవ్వడం, యంత్ర సేవ ద్వారా ఆ రోజు అనేక రకాలైనటువంటి పరికరాలు ఇవ్వడం, విత్తన బకాయిలు చంద్రబాబు నాయుడు 2014, 2019 మధ్య పెడితే వాటిలో 384 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు కూడా చంద్రబాబు నాయుడు బకాయిలు పెట్టి చెల్లించకుండా పోతే ఆ బకాయిలు చెల్లించడంతో పాటు ఎక్కడన్నా పొరపాటున ఆత్మహత్య అనేటువంటిది జరగకూడదు, ఎక్కడన్నా పొరపాటున జరిగినా సరే 5 లక్షల నుంచి దానికి ఉన్నటువంటి పరిహారాన్ని 7 లక్షల రూపాయలకు పెంచాడు. కాబట్టి రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు. కాబట్టే ఈరోజు ఆ ఆత్మహత్యలు అనేటువంటివి తగ్గించగలిగాడు, వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరించాడు, రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు. కాబట్టి రైతులు కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, వ్యవసాయం పట్ల అవగాహన లేదు, వ్యవసాయం మీద సమీక్షలు లేవు. అసలు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడో లేడో కూడా పాపం రైతులకు కానీ ప్రజలకు కానీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు రైతులకు అన్ని విధాల అండగా నిలిచి మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టి ఇప్పటికైనా సరే రైతులకు సంబంధించి ఆ ఆత్మహత్యలు అనేటువంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది.